అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ సంబరంగా జరుగుతున్నది కదా. అందులో భాగంగానే ఇలా మన మహిషపట్నంలో ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు మన మైసమ్మ గుట్ట మీద వెళ్ళి అక్కడ బోనాన్ని ఎత్తుకొని అక్కడ మన అమ్మవారికి ఆ నైవేద్యాన్ని చూపెట్టి ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇగో సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలమ్మా అని అక్కడ మొక్కోవడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే రాబోయే కాలంలో మన ముదల్ నియోజకవర్గానికి అమ్మ ఆశీర్వాదంతో మంచి సుపరిపాలనను అందించి ప్రతి ఒక్కరికి అండదండగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని అక్కడ మన రామారావు పటేల్ గారు మొక్కోవడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా గతంలో కూడా రామారావు పటేల్ గారు ఇక్కడ వచ్చి హారతి ఇచ్చి తల్లికి బోనాన్ని చూపెట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ గుడికి తన వంతుగా కృషి చేస్తానని అక్కడ మొక్కోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆలయ కమిటీ వాళ్ళతో మాట్లాడుతూ ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆలయానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. లోకేశ్వరం మండలంలోని మన మహిళా బీజేపీ నాయకురాలు సరస్వతి గారు కూడా అక్కడ బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని చూపెట్టడం జరిగింది. ఇక అంతేకాకుండా బైంస ప్రాంతంలో ఉన్నటువంటి మన గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ విధంగా తల్లి యొక్క ఈ జాలను తీసుకొని బైంస పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ర్యాలీని తీసి అక్కడ నుండి భజంత్రులతోటి మన మైసమ్మ గుట్టకు వచ్చి అక్కడ అమ్మవారికి బోనాన్ని అక్కడ సమర్పించడం జరిగిందన్నమాట. బోనాల పండగ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ బాలాజీ సుత్రవే గారు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మన ఎనుపోతుల మల్లేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మైసపట్నంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అక్కడ ఉన్న గ్రామ దేవతకు పూజ చేసి చెడు పొడుగుల నుంచి వర్షకాలం నుంచి రైతు సోదరులకు కాపాడని బోనాల పండుగ చేసుకుంటాం. ఈ పండుగ మన తెలంగాణలో ప్రఖ్యాతంగా ఉంది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పండుగలు కాపాడాలంటే ప్రతి ఒక్క మన హిందువులు ఈ పండుగ చేసే అవసరం ఉంది. ఆషాఢ మాసంలో చివరి ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ రోజు ప్రత్యేకంగా ఉంది అంటే మన ఏదైతే మన గ్రామ దేవత ఉంది ఆ గ్రామ దేవతకు పూజ చేసి ఒక ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ వచ్చే పాడే పంట మాకు మంచిగా పండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, రైతు సోదరులు బాగా ఉండాలని ఆ మాతాన్ని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా బైంసపట్నంలో ఏదైతే మేము గట్టు పైశం అనేది మాకు ప్రఖ్యాతమైన మా దేవత ఉంది, గ్రామ దేవత ఉంది. దానికి ఈరోజు మా సోదరులతో మన మల్లేష్ గారు అనుకోండి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు అనుకోండి, నా కౌన్సిలర్స్ అనుకోండి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈరోజు మన మైసమ్మ దర్శనం చేసుకున్నప్పుడు నేను ఒకటే మైసమ్మ తల్లి కోరుకుంటాను. మా ముదల్ నియోజకవర్గంలో ఏదైతే రైతు సోదరులు ఉన్నారో సుఖ సంతోషంతో ఉండాలి, పాడే పంట మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను. ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ బైంసపట్నంలో మా మైసమ్మ తల్లి కాపాడాలని ఆ మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం కూడా పండుగ వస్తాను. నేను వచ్చిన తర్వాత పని చేస్తానని నా హిందూ సోదరులకు చెప్పడం జరిగింది. నేను వచ్చి 8 నెలలే ఆయా. ఖచ్చితంగా ఏదైతే రోడ్ సౌకర్యం కానీ మైసమ్మ తల్లికి మెట్లు కంపల్సరీ కావాలి. అదేవిధంగా ఇక్కడ వర్షాకాలంలో పండుగ చేస్తుందంటే షెడ్ లేదు, అది ఖచ్చితంగా నేను నా కాలంలో పూర్తి చేస్తానని ఈ సభాముఖంగా మైసమ్మ తల్లి కూడా నేను హామీ ఇస్తున్నాను, చేస్తాను కూడా అని మీకు తెలియజేస్తున్నాను.